నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పారా? వెరీ గుడ్. నేను అడగకముందే చెప్తే వెరీ గుడ్, లేకపోతే మళ్ళీ చెప్పండి గుడ్ మార్నింగ్. సరే, మరి మీరంతా రోజు భోజనం చేసే ముందు, అన్నం తినే ముందు, లేకపోతే టిఫిన్ చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నారా? పిల్లలు మీకు చెప్పాము కదా, రోజు చేతులు భోజనం చేసే ముందు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పాం కదా. మరి చేస్తున్నారా లేదా? అమ్మ, నాన్న, ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ చెప్పకముందే మీరు శుభ్రంగా చేతులు కడుక్కొని రావాలి. ఒకవేళ బయట ఆటలు ఆడుకొని వస్తే కాళ్ళు కూడా శుభ్రంగా సబ్బు పెట్టి, చేతులు పైనుంచి కింది దాకా సబ్బు పెట్టి చక్కగా కడుక్కొని రావాలి. అలాగే చేయాలి. ప్రతిరోజు మేము చెప్పకముందే మీరు చేసేసేయాలి. ఇవన్నీ కూడా మనము తప్పకుండా ఆచరించాల్సిన అలవాట్లు. ప్రతి ఒక్కరూ ఎవరైనా అలాగ చేతులు కడుక్కోకుండా భోజనానికి వచ్చినా కూడా మీరు గుర్తు చేయాలి. నువ్వు చేతులు కడుక్కొని రాలేదు అమ్మా, నువ్వు చేతులు కడుక్కొని రాలేదు, నువ్వు చేతులు కడుక్కొని రా అని గుర్తు చేయాలి. ఓకేనా? రోజు మీరు ఈ మంచి అలవాట్లన్నీ కూడా పాటిస్తూనే ఉండాలి. ఎప్పటికీ పెద్దగైనాక కూడా ఇవన్నీ అలవాట్లు పాటించాల్సిందే మనం. సరే, ఈరోజు నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాము. నేను నా పరిసరాల అంశంలో మనం యూకేజీ బుక్లో ఒక పేజీ, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఒక పేజీ చూద్దాము. యూకేజీ బుక్లో జ్ఞానేంద్రియాల సంరక్షణ చూద్దామా. జ్ఞానేంద్రియాల సంరక్షణ కింద ఇచ్చిన చిత్రాలలో కొన్ని జ్ఞానేంద్రియాల సంరక్షణకు సంబంధించినవి ఉన్నాయి. వాటిలో సంరక్షణ సూచించే వాటికి టిక్కు, హాని కలిగించే వాటికి క్రాస్ మార్క్ పెట్టించాలి. ఇక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చారు. జ్ఞానేంద్రియాల అంశాలకు సంబంధించిన బొమ్మలన్నీ ఇచ్చారు. చూస్తున్నారా ఏం బొమ్మలు ఇచ్చారు? వీటిలలో మనకి జ్ఞానేంద్రియాల సంరక్షణకు సంబంధించినవి అయితే టిక్ మార్క్ పెట్టాలి. హాని కలిగించే వాటికైతే క్రాస్ మార్క్ పెట్టాలి. ఇప్పుడు మొదటి బొమ్మలో చూసారా, స్నానం చేస్తున్నాడు బాబు కదా. మరి అది స్నానం చేయడం అంటే చర్మాన్ని శుభ్రపరచుకోవడము. చర్మాన్ని శుభ్రపరచుకోకపోతే ఏమవుతుంది? క్రిములు కానివ్వండి, మురికి కానివ్వండి, అదంతా హాని కలిగిస్తుంది. కాబట్టి అది మంచి పని, సంరక్షణకు సంబంధించిన పని టిక్ పెట్టాం. ఇక్కడ చూడండి, పెద్ద సౌండ్ పెట్టుకొని ఉన్నారు. అమ్మో, పాప చెవులు మూసుకుంది అంత పెద్ద సౌండ్కి. మరి అది చెవికి హాని కలిగించేది కదా. అంత సౌండ్ వింటే, పెద్ద సౌండ్ వింటే చెవికి హాని కలుగుతుంది. అందుకోసము అది హాని కలిగించేది కాబట్టి క్రాస్ మార్క్. మరి కళ్ళు చూసారా, కన్ను చూసారా, కంటి చివర్లలో అంత మురికి ఉంది, ఊసు ఉంది కదా. మరి ఊసు కానివ్వండి, కంటిలో ఏవైనా పడ్డా కానివ్వండి, అదంతా కూడా కంటికి హాని కలిగించేదే కదా. మంచిదా? సంరక్షించేదా లేకపోతే హాని కలిగించేదా? హాని. కాబట్టి క్రాస్. నెక్స్ట్ మరొక అంశం చూద్దాము. ఇక్కడ ఇంకొక చిత్రం ఉంది. ఏంటది? పిల్లలు ఏం చేస్తున్నారు? టీవీకి దగ్గరలో కూర్చున్నారు కదా. దగ్గరలో కూర్చొని టీవీ చూస్తున్నారు. అవునా? టీవీ అంత దగ్గరలో కూర్చొని చూస్తే మంచిదా పిల్లలు? మంచిదా? కాదు కదా, హాని కలిగించేది. కాబట్టి ఇంటూ క్రాస్. ఇక్కడ చూసారా, బాబు కళ్ళు శుభ్రపరచుకుంటున్నాడు. మంచినీళ్ళతోటి పొద్దున్న స్నానం లేవగానే మొహం కడుక్కున్నప్పుడు కళ్ళు శుభ్రపరచుకుంటున్నాడు. మరి మంచిదా కాదా? హాని కలిగించేదా? మంచిది
కళ్ళు శుభ్రపరచుకుంటూ ఉండాలి. మనం ప్రతిరోజు మంచి నీటితోటి శుభ్రపరచుకోవాలి. ఇక్కడ చూడండి, పాప ఏం చేస్తుంది? చెవిలో ఏదో పుల్ల పెట్టుకొని కెలుకుతుంది. చెవిలో పుల్ల పెట్టుకొని కెలకడం మంచిదా, హాని కలిగించేదా? హాని కలిగిస్తుంది, చెయ్యకూడదు అలాంటివి. ఇక్కడ చూడండి, ఇంకొక బొమ్మ. బాబు ఏం చేస్తున్నాడు? ముక్కులో ఏం పెట్టుకొని ఉన్నాడు? వేలు పెట్టుకొని ఉన్నాడు. అది మంచిది కాదు. క్రిములు ఉంటాయి వేలికి, మురికి ఉంటుంది, అది ముక్కులోకి వెళ్తుంది. ముక్కులోకి క్రిములు అవన్నీ వెళ్ళినా ప్రమాదమే, హాని కలిగిస్తుంది. ఇక్కడ చూడండి, బాబు ఏం చేస్తున్నాడు? తర్వాత చిత్రంలో చక్కగా బ్రష్ చేసుకుంటున్నాడు కదా. పొద్దున్న లేవగానే మనం ఏం చేయాలి? బ్రష్ చేసుకోవాలి, మంచిది అది కదా. టిక్. ఇక్కడ చూడండి, బాబు ఎలా ఉన్నాడు? మురికి దుస్తులతోటి, చేతులకు మురికుంది, అంతా మురికే ఉంది. మరి అది మురికి హాని కలిగిస్తుంది కదా. సో దానికి క్రాస్. ఈ కింద చూడండి పిల్లలు, కింద ఇచ్చిన 2 బొమ్మలలోని తేడాలను గుర్తించమనాలి. అది ఇంటి పని కోసం ఇచ్చింది. ఇక్కడ 2 బొమ్మలు ఇచ్చారు కదా. ఎడమ చేతి వైపు ఒక చిత్రము, కుడి చేతి వైపు ఒక చిత్రము. తొట్టి, పువ్వు, బటర్ఫ్లై, తర్వాత సూర్యుడు, కింద ఒక చిన్న పురుగు కూడా ఉంది, కీటకము. చూస్తున్నారా చిత్రము? ఈ పక్కన ఇంకో చిత్రం కూడా ఉంది. ఎడమవైపు కుడివైపు చిత్రాలు వేరువేరుగా ఉన్నాయి, చూస్తున్నారా? పువ్వు లోపల ఒక డిజైన్ లాగా ఉంది, చిన్న కలర్ ఉంది. ఈ పువ్వులో లేదు, మధ్యలో అది లేదు ఇక్కడ. సో మనము ఈ తేడాలని మనం గుర్తించి వాటికి గుండ్రం టిక్ పెట్టాలి. టిక్ పెడుతున్నాము. బటర్ఫ్లై చూసారా? అక్కడ డిజైన్ ఉంది, ఇక్కడ డిజైన్ లేదు, కాబట్టి తేడా ఉంది. అవునా? సీతాకోకచిలుకలో తేడా ఉంది. సూర్యుడు కిరణాలు అక్కడ బగబగలాడుతూ ఉన్నది, ఇక్కడ సూర్యుడేమో చుట్టూ కిరణాలు ఏమీ లేవు కదా, తేడా ఉంది. కీటకం పైన చుక్కలు ఉన్నాయి, ఇక్కడ చుక్కలు ఉన్నాయి, ఇక్కడ చుక్కలు లేవు. సో అది తేడా. ఈ తేడాలను పిల్లలు చిత్రాలు జాగ్రత్తగా గమనిస్తూ తేడాలు కనుక్కొని పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకు నేను నా పరిసరాలకు సంబంధించిన జ్ఞానేంద్రియాల సంరక్షణలో అంశము. ఇది యూకేజీ బుక్లో ఒక పేజీ. తర్వాత మనము ఒకటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన కొన్ని పేజీలు చూద్దాము. ఓకేనా? కృత్యాలు ఉన్నాయో చూద్దాము. ముందుగా మనం నిన్న ఒక ఖాళీ ప్రదేశంలో మొట్టమొదటి పేజీలో మనం బొమ్మ వేయాలనుకున్నాం కదా, మరి మీరందరూ వేశారా? చూడండి, నేనేం వేశానో మీకు నేను చూపిస్తాను. చూడండి, నేను ఒక బెలూన్ వేశాను. బెలూన్ బాగుంది కదా, రంగురంగులతోటి చక్కగా. ఇదిగో బెలూన్కి దారం కూడా ఉంది. నేను నాకు ఇష్టమైన రంగులతోటి నేను బెలూన్ వేశాను. మీరందరూ కూడా వేసుంటారు కదా మరి మీకు ఇష్టమైన బొమ్మలు. ఇప్పుడు మనము తర్వాతి పేజీలో ఏముందో మనం చూద్దాం. మనము తర్వాతి పేజీలో మనం నిన్న ఒక పెద్ద పువ్వుకి పసుపు రంగు వేసాం కదా మొత్తము. దీని తర్వాత చూడండి మనకి ఇక్కడ ఏముందో. ఇదేంటిది తెలుసా మీకు? ఇదేంటో? ఇది తాబేలు కదా. ఈరోజు మనము ఈ తాబేలుకి రంగులు వేద్దాం. అలానే తర్వాతి పేజీలో మనకి ఇక్కడ సీతాఫలం ఉంది కదా, తెలుసు కదా ఇది అందరికీ. దీనికి కూడా మనము స్పాంజ్ తోటి రంగులు వేద్దాం. ముందు మనం
తాబేలుకి రంగులు వేద్దాం. వీటితో వేద్దాం మనం తాబేలుకి రంగులు. కూరగాయలు మనకి అందుబాటులో ఉన్న కూరగాయల ముక్కలు చూసారా. ఇక్కడ నేను బెండకాయ సగానికి కట్ చేసిన బెండకాయ, తర్వాత ఒక ములక్కాయ కట్ చేసిన ములక్కాయ నేను రెడీగా పెట్టుకున్నాను. తర్వాత చూడండి రంగులు, తర్వాత నీళ్ళు. ఇందులో నీళ్లు కలుపుకోవడానికి ఒక కప్పులో కొన్ని నీళ్లు. తర్వాత ఈ కప్పుల్లో చూడండి నేను రంగు కలుపుకోవడానికి ఒక 4 చిన్న చిన్న కప్పులు. తర్వాత ముద్రలు వేయడానికి నాకు అవసరమైన చిన్న చిన్న సీసాల మూతలు. తర్వాత రంగు వేసుకోవడానికి ఒక స్పూను, కడుక్కోవడానికి ఒక గ్లాసులో నీళ్లు పెట్టుకున్నాను. ఇవన్నీ మీరు కూడా రెడీ చేసేసుకోండి తొందరగా, ఓకేనా. ఇప్పుడు మనం తాబేలుకి ముందు రంగులు, బెండకాయ ముక్కతోటి రంగులు వేద్దాం. మనం ఇప్పుడు తాబేలుకి మరి ఇక్కడ దాని తల ఉంది. ఈ తలకి మనము సీసా మూతలు మనం రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ మూతలతోటి దీనికి రంగులో ముంచి దీని మీద తలకి ఇంకా కాళ్ళుకి మనము ముద్రలు వేద్దాం. తర్వాత కూరగాయతోటి బెండకాయలతోటి మనము ఇక్కడ అంతా కూడా బాడీలో అంతా కూడా బెండకాయతోటి పెయింటింగ్ వేద్దాం, సరేనా. ఇప్పుడు మనం రంగు కలుపుకుందాం, సరేనా. ఇక్కడ చూడండి నేను 2 రంగులు కలుపుకున్నాను. ఒకటి తాబేలు కాళ్ళకి తలకి వేయడానికి బ్రౌన్ కలరు, తర్వాత తాబేలు శరీరానికి కూరగాయల్లో ముంచి వేయడానికి గ్రీన్ కలర్ కలుపుకున్నాను. ఇలానే మీరు కూడా కలుపుకోండి. రంగులు అద్దడానికి నేను మన కూల్ డ్రింక్ బాటిల్ మూత ఉంటుంది కదా, ఆ మూత ఒకటి నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలర్లో ముంచి ఎలా వేయాలో చూద్దాం. ఇలా బ్రౌన్ కలర్లో ముంచి చక్కగా కలర్ అంతా అంటుకునేలాగా చూడండి. తాబేలు తల దగ్గర వేయండి ఫస్ట్. ఇలా మొత్తం అంటుకునేలాగా ఇలా దిద్దాలి. తర్వాత మళ్ళీ కొంచెం తీసుకుని తాబేలు కాళ్ళకి, తర్వాత ఇంకొక కాలు ఉంది కదా ఆ కాలుకి నెమ్మదిగా వేయండి, పర్వాలేదు, ఏం కంగారు పడద్దు. చక్కగా మొత్తం అంతా అంటుకునేలాగా మూతలతోటి మీరు ముద్రలు వేయండి. రంగుని ఇలా మొత్తం మీ చేతితోటే వేయాలి. మూత చక్కగా రంగులో ముంచి ఇలా మొత్తం కాళ్ళకి తలకి అంతా వేయాలి. వేసారా? చూసారా? చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు మనం దాని శరీరంలో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయతోటి శరీరం మీద ముద్రలు వేద్దాం. ఇదిగో బెండకాయ, దీన్ని నేను రంగులో ముంచుతున్నాను. ముంచి చక్కగా చూడండి ఇలా మొత్తం దాని శరీరం మొత్తం ఇలా వేయాలి. చూడండి, వేస్తున్నారా మీరు కూడా? ఇలా బాగుంది కదా, చక్కగా వస్తుంది. బెండకాయతోటి ముద్ర కనబడుతుంది కదా. ఏమి కంగారు పడద్దు, నెమ్మదిగా వేయండి, పర్వాలేదు. కొంచెమే ఉంది, నెమ్మదిగా తీసుకుని ఒక్కొక్కటి ఇట్లా అద్దుకుంటూ రావాలి.
బెండకాయని మధ్యలోకి కోసుకుని మనము ఇట్లా రంగు అద్దితే చూడండి చక్కగా బెండకాయలాగా డిజైన్ ఎంత బాగా వస్తుందో. ఇది తాబేలు వేసారా మీరు? ఇక్కడ చూడండి, మనము తాబేలుకి కన్ను ఉంది కదా, అక్కడికి మనము ఒక స్కెచ్ పెన్ తీసుకుని దాన్ని కన్నుని దిద్దుదామా మనం. కన్ను కూడా వేసేసాం. తాబేలు మొత్తం పూర్తయిపోయింది కదా, బాగుందా? ఇప్పుడు మనం తర్వాత పేజీలో సీతాఫలం ఉంది కదా, దానికి స్పాంజ్ తోటి పెయింటింగ్ వేద్దాం, రంగులు నింపుదాం, సరేనా? తర్వాత పేజీ తీసారా? చూసారా? ఇదిగో సీతాఫలం. సీతాఫలం తింటారా మీరు? తీయగా ఉంటుంది కదా తింటే, దానికి లోపల గింజలు కూడా ఉంటాయి. దీనికి మనం రంగులు వేద్దామా? రంగుల కోసం నేను చూడండి ఆకుపచ్చని రంగు నేను కలుపుకున్నాను. మీరు కూడా ఇలానే కలుపుకోండి. కొంచెంగా రంగు వేసుకుని కొంచెం నీళ్లు కలుపుకుని ఆకుపచ్చ రంగు కలుపుకోండి. తర్వాత చిన్నది స్పాంజ్ ముక్క. ఈ స్పాంజ్ కూడా ఉంటుంది కదా, అమ్మని అడిగితే ఇస్తుంది. ఈ స్పాంజ్ సన్నగా కట్ చేసుకుని మనము దానిలో రంగులో ముంచి దానికి అద్దుదాం, సరేనా? ముందుగా ఇలా స్పాంజ్ని రంగులో ముంచుకుని చక్కగా ఇట్లా మొత్తము సీతాఫలం మొత్తము చక్కగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా సీతాఫలం, అలా మొత్తం రంగు నింపండి సీతాఫలంలో. అలానే తర్వాత ఆకులకు కూడా వేయాలి. వేస్తున్నారా? బాగుంది కదా. చక్కగా ఇలా సీతాఫలం మొత్తం ఇంత ఆకుపచ్చ రంగుతోటి నింపండి. మొత్తం వేసేసాం కదా. ఇప్పుడు ఈ సీతాఫలం ఆకులు ఉన్నాయి కదా, ఆకుల్ని కూడా మనము గ్రీన్ కలర్ తోటి వేద్దాం. నెమ్మదిగా వేయండి, అప్పుడు బయటికి రాకుండా. స్లోగా జాగ్రత్తగా వేస్తే అప్పుడు బయటికి రాకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. ఇక్కడంతా మధ్య మధ్యలో అంటుకోలేదు కదా, ఇక్కడంతా కూడా స్పాంజ్ తోటి చక్కగా ఇట్లా అంటే మొత్తం అంతా అంటుకుంటుంది. అంతే, సీతాఫలం చాలా బాగుంది కదా. వెరీ గుడ్, అందరూ చేసినట్టున్నారు. అందరూ ఇలానే చక్కగా చేయాలి. ఇలానే మళ్ళీ మనం రేపేం కార్యక్రమాలు ఉన్నాయో అందరికీ సస్పెన్స్. అందరూ రెడీగా ఉండండి. రంగులు అన్నిటితోటి కలిసి మనము రేపు ఇంకొక యాక్టివిటీ చేద్దాం, సరేనా? ఓకే, ఈ యాక్టివిటీ చేసింది మన కుకట్పల్లి ప్రాంగణంలో అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్ట్రక్టర్ శ్రీదేవి గారు. సరే, అయితే ఈ యాక్టివిటీ చేయడానికి మనం ఏమేమి వస్తువులు వాడుకున్నామో ఒక్కసారి గుర్తు చేస్తాను. మళ్ళీ ఒకసారి మనం వాటర్ కలర్స్ వాడుకున్నాము. వాటర్ కలర్స్ పెద్ద కాస్ట్లీ ఏముండవు ఈ వాటర్ కలర్స్. మీరు స్టేషనరీ షాప్స్లలో పిల్లల కోసము వాటర్ కలర్స్ కొనివ్వండి, లేదా మనం ఇంట్లోనే కలర్స్ తయారు చేసుకోవచ్చు. ఆకులతోటి, కుంకుమతోటి, పసుపుతోటి, ఇట్లాంటి వస్తువులతోటి పిల్లల కోసము రంగులు తయారు చేసి పెట్టవచ్చు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా హోలీ కోసం వాడుతున్న రంగులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి ఇవ్వకండి. అవన్నీ కూడా హాని కలిగించేటువంటివి. సో ఇలాగ మనం పిల్లలకు రంగులు తయారు చేసి ఇచ్చాము అని అంటే వాళ్ళు ఈ యాక్టివిటీస్ చేసుకోవడానికి
ఉపయోగించుకోగలుగుతారు. చూసారా, బెండకాయతోటి, ఒక మూతతోటి, అలాగే చిన్న స్పాంజ్ మొక్కతోటి పిల్లలు చక్కగా రంగులు అద్దుకోగలుగుతారు, చేయగలుగుతారు ఈ యాక్టివిటీ అంతా కూడా. అలాగే పిల్లలు చేసిన తర్వాత వాటిని పైన ఒక దగ్గర వేలాడతీయండి. వాళ్ళకు ఒక స్థలం అని కేటాయించుకోమని చెప్పాం కదా, ఒక మూల, ఒక కార్నర్లో చిన్న ప్లేస్ వాళ్ళ కోసం ఉంచారు అని అంటే అక్కడ ఒక తాడుతోటి, ఒక దారంతో మనం ఒక చిన్న తాడులాగా ఏర్పాటు చేసాము అని అంటే దానికి ఒక క్లిప్ పెట్టుకొని వాళ్ళు చేసుకున్న వస్తువులన్నీ వాళ్ళు వేలాడ తీసుకుంటారు. వాళ్ళు చెప్తారు ఇంట్లోకి వచ్చిన వాళ్ళతోటి, ఎవరైనా వచ్చినా కూడా మేము ఇవన్నీ చేసామని చూపించుకుంటారు. సో మేము చేసామనేది ఆ కాన్ఫిడెన్స్ పిల్లల్లో డెవలప్ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి, నేను చేయగలను అనేది. సరే, నెక్స్ట్ మనం ఇంకొక అంశంలోకి వెళ్దాము. అయితే ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చూద్దాము, ప్రీ న్యూమరసీకి సంబంధించింది, పూర్వ గణితానికి సంబంధించింది. మీరంతా ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను, మీరు లెక్క పెట్టి చెప్తా ఉండాలి ఎన్ని అనేది. చెప్తారా పిల్లలు? ఇక్కడ చూడండి, మీకు ఒకటి స్క్రీన్ మీద ఇక్కడ ఒకటి పెట్టడం జరిగింది. ఏంటి పిల్లలు? ఒక చుక్క కదా. ఎన్ని చుక్కలు ఉన్నాయి? లెక్క పెట్టారా? ఎన్ని చుక్కలు ఉన్నాయి? 1. అవునా? 1. సరే, ఇక్కడ ఎన్ని చుక్కలు ఉన్నాయి? లెక్క పెట్టండి. 2. 1, 2. అవునా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. 3 చుక్కలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. 4 చుక్కలు ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5 చుక్కలు ఉన్నాయి. సరే, ఇక్కడ మీకు కొన్ని వస్తువులు పెడుతున్నాను, ఇవి లెక్క పెట్టాలి. మీరు ఎన్ని ఉన్నాయి అనేది లెక్క పెట్టాలి. చూసారా, ఇవి చిన్న చిన్న చైర్స్, పిల్లలు ఆడుకునేటువంటి చైర్స్. ఇవి ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టాలి. మీరు లెక్క పెట్టండి. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. అవునా? సరే, ఇప్పుడు మనం ఇంకొకటి చేద్దాం. ఏంటంటే, ఇప్పుడు ఇదేంటి? ఒక చుక్క కదా. ఒక చుక్క అంటే 1 ఎలా ఉంటుంది పిల్లలు? ఇదేనా 1? 1. అవునా? ఒక చుక్క 1. సరే, ఇప్పుడు ఇవన్నీ 2 చుక్కలు. మరి 2 ఎలా ఉంటుంది? మీకు అందరికీ ఇంతకుముందు చెప్పిందే, బట్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. 2 ఎలా ఉంది? చూసారా? 2. 2. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇవన్నీ 3 చుక్కలు కదా. ఇంతకుముందు లెక్క పెట్టాం కదా, 3 చుక్కలు. మరి 3 ఎలా ఉంటుంది చూద్దామా? ఇదిగో 3. తర్వాత ఇంకొకటి చూద్దాం. ఎన్ని చుక్కలు? 4 చుక్కలు. అవునా? 4 ఎలా ఉంటుంది? అయితే ఇలాగ 4 రాస్తాము, ఇలాగ కూడా రాస్తాము. చూడండి, ఇది కూడా 4. కన్ఫ్యూజ్ కాకూడదు పిల్లలు. ఇది 4, ఇది 4. ఈ విధంగా మనము 4 రాస్తాము.
కొన్నిసార్లు మనకు ప్రింట్లో ఇలాగా వస్తూ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 4 ఓకేనా. తర్వాత ఇది చూడండి, 5 చుక్కలు కదా. మరి 5 ఎలా ఉంటుంది చూద్దామా. ఇదిగో 5 ఓకేనా. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొకటి కూడా చేద్దాం మనము. 1 కదా, ఒక చిత్రం ఏముందో చూద్దాం. ఇది చూడండి, ఇందులో 1కి ఏది జత చేయొచ్చో మీరు చెప్పాలి నాకు. ఈ 1కి ఏది జత చేయొచ్చు మీరు చెప్పండి పిల్లలు. ఏది జత చేయొచ్చు? ఇది కదా, ఒక్క మామిడి పండు ఉంది కాబట్టి దీన్ని మనము జత చేద్దాం. సరే, ఇప్పుడు 2 అంకె పెట్టాను. 2కు ఏది జత చేయొచ్చు పిల్లలు చెప్పండి. కనిపిస్తుందా మీకు? 2కు ఏది జత చేయొచ్చు? ఇక్కడ ఉన్నాయి కదా 2 పువ్వులు. 2 పువ్వులని జత చేయాలి. సరే, 3 ఉంది ఇక్కడ. 3కి ఏది జత చేయాలి పిల్లలు? ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఇవి ఎన్నున్నాయి? 1, 2, 3. దీన్ని జత చేద్దాం. మరి 4కు ఇదిగో ఇక్కడ యాపిల్ పండ్లు ఉన్నాయి. 4 జత చేద్దాం. ఈ 5కి ఇంకేముంది? ఇక్కడ 5 స్టార్స్ ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. 5 నక్షత్రాలకి జత చేద్దాం. సరే, ఇప్పుడు మనము ఇంకొకటి కూడా చేద్దాం. ఏంటిది అంటే ఇవన్నీ పిల్లల చేత మనం చేయించవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లల చేత ఇలాగ మనము యాక్టివిటీస్ చేయించవచ్చు. సరే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఆకులు పెట్టాను పిల్లలు. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఇక్కడ నెంబర్లు కూడా పెడుతున్నాను. ఇప్పుడు మీరేం చేయాలి? ఎన్ని అంకెలను చూసుకుంటూ అన్ని ఆకులు దాని మీద పెట్టాలి. పెడతారా? వెరీ గుడ్, పెట్టేద్దాం. ఇక్కడ ఏముంది? 1 కదా, ఒక ఆకు పెట్టేశాను. ఇక్కడ ఏముంది? 2 కదా, 1, 2, 2 ఆకులు పెట్టాను. ఇక్కడేముంది? 3 కదా, 3, 1, 2, 3 ఆకులు పెట్టేశాను. ఇక్కడ 4 కూడా పెడుతున్నాను. 5. మరి 4కి 1, 2, 3, 4 ఆకులు పెట్టేశాను. 5కి 5 ఆకులు పెడదాం. 1, 2, 3, 4, 5. సో ఈ విధంగా మనం పిల్లల చేత అంకెలను జతపరచడము, ముందు లెక్కించడము, తర్వాత జతపరచడము. యాక్చువల్గా ఇవన్నీ కూడా మన సిలబస్లో లేనివే. కాకపోతే ఏంటంటే మళ్ళొకసారి పునశ్చరణ చేస్తున్నాను. ఆల్రెడీ పోయిన నెలలో మనము ఈ అంకెల గురించి మాట్లాడుకున్నాము, దిద్దడము కూడా చేసాము, ఇదంతా చేసాము. అయితే మళ్ళీ ఇప్పుడు యూకేజీ పిల్లల కోసము మనము మళ్ళొకసారి అంకెల విషయంలోకి వస్తున్నాము. ఎల్కేజీ పిల్లలకు మనము పూర్వగణిత భావనలు నేర్పిస్తాము. అదే యూకేజీ పిల్లలకు మనం పూర్వగణిత భావనతో పాటుగా అంకెలు కూడా నేర్పిస్తాము. ఇది మధ్యాహ్నం 2 నుండి 2:30 నుండి 3 గంటల సమయంలో మనకి ఈ యాక్టివిటీస్ ఉంటాయి. సరే, ఈ అంకెలు నేర్పించడంతో పాటుగా మనము పూర్వగణితానికి సంబంధించిన ఒక అభ్యసన పత్రం కూడా చూద్దాం. యూకేజీ పిల్లలది. లెక్కించి రంగులు వేయడం 1 నుండి 5 అంకెలు. ముందుగా టీచరు ఒక్కొక్క అంకెను గుర్తింపచేయాలి. ఆ తర్వాత దానికి సరిపడే బొమ్మలు లెక్కించి వాటికి రంగు వేయించాలి.
ఉదాహరణకి 3 పక్కన ఉన్న 3 పువ్వులకి రంగు వేయాలి. మిగిలిన పువ్వును వదిలివేయాలి. పిల్లలు అర్థమైందా? మనం ఏం చేయాలి? ముందుగా ఇక్కడ కొన్ని అంకెలు ఉన్నాయి కదా, వాటిని గుర్తిద్దాం. చెప్తారా ఇదేమంకే? వెరీ గుడ్. 3 కదా. ఈ పక్కన చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయి? లెక్కించండి ఎన్ని ఉన్నాయి. 1 2 3 4. మరి ఇక్కడ పక్కన 3 అంకె ఉంది కదా, మనం ఏం చేయాలి? 3 పువ్వులకి రంగు వేయాలి. 3 పువ్వులు మరోసారి లెక్కిద్దామా? 1 2 3. ఈ 3 పువ్వులకి మనము రంగు వేద్దామా? సరే, 3 పువ్వులకి రంగు వేసాం. ఈ పువ్వుని వదిలేద్దాం, ఎందుకంటే ఇక్కడ 3 అంకె కదా. సరే, నెక్స్ట్ ఇదేం అంకె పిల్లలు? 5 కదా. 5. మరి ఇక్కడ ఏమున్నాయి? బాల్స్ ఉన్నాయి. ఎన్ని బాల్స్ ఉన్నాయి లెక్కిద్దామా? 1 2 3 4 5. 1 2 3 4 5. మరి ఇక్కడ 5 అంకె ఉంది కదా. ఇక్కడ 5 బాల్స్కి మనము రంగులు వేద్దామా? మరి బాల్స్కి రంగులు వేసేసాం కదా. ఇప్పుడు ఇంకొక అంకె చూద్దాం పిల్లలు. ఇక్కడ చూడండి ఏముంది? 1 కదా. ఇప్పుడు పక్కన ఏమున్నాయి బొమ్మలు? మామిడి పండ్లలో మరి ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి లెక్కిద్దామా? 1 2 3. మరి ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 కదా. మరి ఇప్పుడు మనము ఒక్క మామిడి పండుకి రంగు వేద్దాం, సరేనా? మామిడి పండుకి రంగు వేసాం. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి? అంకె 4. మరి పక్కన ఎన్ని? ఇవేంటి పిల్లలు? కుండలు కదా. ఎన్ని కుండలు ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. మరి ఎన్ని కుండలకు మనం రంగులు వేయాలి? 4 కుండలకి. మరి 4 కుండలు లెక్క పెడదామా? 1 2 3 4. ఈ 4 కుండలకి రంగు వేద్దాం ఇప్పుడు. కుండలకి రంగులు వేసాం. మరి ఇక్కడ అంకెను లెక్కిద్దామా? 2 కదా. 2. మరి ఇక్కడ ఎన్ని కప్పులు ఉన్నాయి పిల్లలు? లెక్క పెట్టండి. 1 2 3 4. మరి మనం ఎన్ని కప్పులకు రంగులు వేయాలి? 2 కప్పులకి కదా. 2 ఉన్నది కదా ఇక్కడ అంకె. 2 కప్పులకి రంగు వేద్దాం. 1 2 వేద్దామా? ఇలా పిల్లలచే రంగులు వేయించి ఈ అభ్యసన పత్రం చేయించాలి. 4 సంవత్సరముల పిల్లలకు. అయితే ఒక్కటి ఈ గమనిక ఏంటంటే, ఇక్కడ చివరిన మనము 5 కుండలకు రంగులు వేయడం జరిగింది. పొరపాటున ఇక్కడ 4 కుండలకే వేయాలి. పిల్లలు ఒక్కసారి ఈ గుర్తించండి. అంగన్వాడీ టీచర్స్ ఎస్పెషల్లీ 4 కుండలకే రంగు వేయాలి. ఓకే, సరే. నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాము మనము. కథ. సో మనకి మొన్న 2 రోజుల కిందట ఒక కథ చెప్పడము జరిగింది. అంటే ఈ 15 రోజులు ఒక కథ మనము నేర్చుకున్నాము. 15 రోజులు అంటే ఈ 3వ వారం 4వ వారం సంబంధించిన ఒక కథ వినడం జరిగింది. ఏమిటా కథ పిల్లలు చెప్పండి ఒక్కసారి. ఈ ఏనుగు చీమ కథ మనము విన్నాం 2 రోజుల కిందట. అయితే ఈ ఏనుగు చీమ కథనే మళ్ళొకసారి చెప్పుకుందాం. ఒకసారి చూస్తారా? ఇక్కడ చూడండి, ఈ ఏనుగు చీమ కనిపిస్తున్నదా పిల్లలు? ఏం కనిపిస్తున్నాయి? ఏమేమి కనిపిస్తున్నాయి గుర్తుపెట్టారా?
ఏనుగు, చీమ. అయితే పిల్లలు, ఏనుగులు ఎక్కడ ఉంటాయి? అడవిలో ఉంటాయి కదా. అడవిలో ఏనుగులు ఉంటాయి, చాలా జంతువులు ఉంటాయి. మీకు అందరికీ తెలుసా? కథ విన్నారా? సినిమాలలో చూసారా? ఎవరైనా చెప్పారా? టీవీలో చూసారా? నేను చెప్తున్నా వినండి. అయితే అడవిలో చాలా జంతువులు ఉంటాయి. అడవి అంటే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద గుట్టలు ఉండొచ్చు. తర్వాత చాలా జంతువులు ఉంటాయి. ఏనుగు ఉంటుంది, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, జింకలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి. ఇట్లాంటి జంతువులు చాలా చాలా ఉంటాయి. లేళ్ళు ఉంటాయి, తర్వాత కుందేళ్ళు ఉంటాయి, కోతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్ని రకాల జంతువులు అక్కడ మనకి కనిపిస్తాయి. అయితే ఈ అడవిలో ఒక ఏనుగు ఉంది. అంటే చాలా ఏనుగులు ఉన్నాయి. అయితే ఒక ఏనుగు ఏం చేసేదంటే, నేను చాలా పెద్దగా, చూసారా ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది? గమనించారా? ఎంత పెద్దగా ఉంది? పెద్దగా ఉంది కదా ఏనుగు. చీమ ఎలా ఉంది? చాలా చిన్నగా ఉంది కదా. పెద్దగా ఉంటుంది కదా. పెద్ద పెద్ద తొండం ఉంది, చూసారా? ఎంత పెద్ద తొండము, కాళ్ళు, పెద్ద పెద్ద కాళ్ళు, ఇంకా చెవులు, ఎంత పెద్ద తలకాయ. సో ఇంత పెద్దగా ఉన్నాను కదా, పెద్దగా ఉంటుంది ఏనుగు. అందుకోసము దానికి నాకు చాలా బలం ఉంది అనేసి, నేను అందరికంటే, అన్ని జంతువుల కంటే ఎక్కువ బలం నాకుంది అని చెప్పేసి అదేం చేసేది, మిగతా జంతువులందరినీ ఎప్పుడు ఆ తొండంతో ఇట్లా కొట్టుకుంటూ, అటు కొట్టుకుంటూ, ఇలా కొట్టుకుంటూ, అటు కొట్టుకుంటూ ఏడిపిస్తూ ఉండేది. ఇక్కడ చూడండి, ఒక్కసారి మనము ఇంకొక బొమ్మ కూడా చూద్దాం. ఇది చూడండి, ఏం కనిపిస్తుంది మీకు ఇందులో? చెప్పండి. ఏనుగు ఏం చేస్తుంది పిల్లలు? కాలుతో తంతుంది కదా. దేన్ని తన్నింది? అక్కడ జంతువులన్నీ పారిపోతున్నాయి. అక్కడ పులిని తన్నేసింది. ఇక్కడ చూడండి, పులిని తన్నేసింది. తొండంతో ఏం చేసింది? ఇక్కడ చూడండి, కోతిని ఏం చేస్తుంది? తొండంతో పట్టుకొని అటు ఇటు ఊపేస్తూ ఉంది. పాపం, అది చూడండి, కోతి ఏడుస్తుంది. ఇవన్నీ ఏమో చూడండి, సింహం కూడా పారిపోతుంది. ఇక్కడ కుందేలు కూడా పారిపోయింది. పిట్టలు, పక్షులు, కుందేళ్ళు, ఇవి చూడండి, ఇవన్నీ భయపడి దాక్కున్నాయి. ఇక్కడ చూడండి, అవన్నీ చెట్ల దాటున దాక్కున్నాయి. ఏనుగు ఎక్కడ చూస్తుందో, ఇక్కడ చూడండి, పామును తొక్కేసింది పాపం కదా. కనిపిస్తుందా ఇవన్నీ మీకు పిల్లలు? ఇట్లాగా ఏనుగు ఇట్లాగా జంతువులన్నిటినీ బాధ పెడతా ఉన్నది అన్నట్టు. అయితే ఒకరోజు ఏమైందో తెలుసా? ఈ బొమ్మ చూడండి. ఒక రోజున చూస్తున్నారా బొమ్మ? ఏం కనిపిస్తుంది? ఏనుగు ఏం చేస్తుంది? చీమల మీద నీళ్ళు చిమ్మేస్తుంది కదా. చీమలన్నీ అటు ఇటు కొట్టుకుపోయాయి. అయితే ఒకరోజు ఏమైందంటే, కొన్ని చీమలు ఇట్లాగా బారులు తీరి, అంటే ఒకదాని వెనకాల ఒకటి వరుసలో ఆహారం కోసం బయలుదేరినాయి అన్నట్టు. ఎక్కడో దానికి ఆహారం కనిపిస్తే వాటిని తీసుకుందామని చక్కగా ఇలాగ వరుసగా పోతూ ఉంటే, ఏనుగు ఏం చేసిందంటే, ఏనుగు వాటిని చూసి అరే ఇవి ఎంత చక్కగా వరుసగా పోతున్నాయి, వీటిని ఎట్లాగైనా కూడా చిందరవందర చేసి వీటిని ఎట్లాగైనా బాధ పెట్టాలి, ఏడిపించాలి. ఎప్పుడు ఏడిపిస్తుంది కదా ఏనుగు జంతువులని, అలాగే ఈ చీమని కూడా ఏడిపించాలి అని అనుకొని నీళ్లు తీసుకొచ్చింది. ఈ పక్కన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ పక్కనే చక్కగా తొండంతో నీళ్లు తీసుకొని బాగా ప్రెషర్ తోటి, అంటే ఇట్లా తొండంతో నీళ్లు చిమ్మితే బాగా ప్రెషర్ వస్తుంది అన్నట్టు. ప్రెషర్ వచ్చి అంటే గట్టిగా తాకుతుంది ఆ నీళ్లు. తాకేసి ఆ చీమలన్నీ చెదిరిపోయినాయి. కొన్నేమో
ఆ పక్కన పాపం నీళ్ళల్లో పడిపోయి కొట్టుకుపోయినాయి. కొన్నిటికేమో దెబ్బలు తాకినాయి, కొన్నేమో అటు ఇటుగా చూడండి కింద ఎలాగ పడిపోయాయి పిల్లలు, ఇలాగ పడిపోయాయి, కింద పడిపోయాయి. కొన్నిటికేమో కాళ్ళు విరిగిపోయాయి, చేతులు విరిగిపోయాయి. సో అవన్నీ గిలగిలా కొట్టుకుంటా ఉన్నాయి. చూసారా? ఇట్లాగా బాధ పెడుతూ ఉంటే ఒక చీమ అడిగింది అన్నట్టు. అందులో ఒక చీమ ఏమడిగింది, నీవు అందరినీ ఇలా బాధ పెట్టడం బాగాలేదు అంది ఒక చీమ. అప్పుడు ఏనుగు ఏమందో తెలుసా, ఏం తెలుసు నీకు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు ఎదురు చెప్తావా అనేసేసి మళ్ళీ ఇన్ని నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కొట్టేసేసింది, చిమ్మింది. పాపం మళ్ళీ చీమలన్నీ అటు ఇటు కొట్టుకుపోయాయి. అయితే ఇక్కడ చూడండి పిల్లలు, అయితే ఏమైందో తెలుసా, ఒకరోజు ఈ చీమ ఏం చేసిందంటే, ఈ తెలివైన చీమ ఉంది కదా, చీమ ఏం చేసిందంటే ఏనుగు ఎట్లాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి చక్కగా గడ్డిలో దాక్కుందట. అప్పుడు ఏనుగు అక్కడ గడ్డి పీకి తింటూ ఉందట. తింటూ ఉంటే ఎక్కడైతే గడ్డి తింటుందో అక్కడ వెళ్ళి దాక్కుందట. దాక్కుని నెమ్మదిగా గడ్డి పీక్కొని తింటుంది కదా తొండంతో. ఆ చీమ కూడా ఆ గడ్డితో పాటు తొండం దగ్గర ఆ రంధ్రాలు ఉన్నాయి చూసారా, ఇక్కడ చూసారా, ఇక్కడికి వెళ్ళిపోయింది చీమ కూడా గడ్డితో పాటు. వెళ్ళిపోయి చీమ ఏం చేసింది, చక్కగా కొంచెం లోపలికి పోయింది, తొండం లోపలికి పోయి కుట్టడం మొదలుపెట్టింది. చీమలు ఎట్లా కుడతాయి, మిమ్మల్ని కుట్టినాయా చీమలు? అదిగో అలాగే చీమ కుట్టినప్పుడు మీకు అందరికీ కూడా బాగా మండుతుంది కదా, చిమ్మ చిమ్మాని మండుతూ ఉంటుంది, నొప్పిలు కూడా లేస్తుంది. అట్లాగా చీమ ఏం చేసింది, తొండం లోపలికి పోయి దూరిపోయి, తొండం చూసారా, ఇదంతా తొండము, దూరిపోయి కుట్టడం మొదలుపెట్టింది. ఏనుగు చూస్తున్నారా, ఏమైంది ఏనుగుకి, గిలగిలా కొట్టుకుంటుంది, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది పిల్లలు? చీమ తొండంలో పోయి కుట్టుతా ఉంది కదా, కుట్టుతా ఉంటే నొప్పి భరించలేక మంట 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 అనుకుంటూ అటు ఇటు పరిగెత్తుకుంటూ ఏడుస్తూ ఉందన్నట్టు చీమ, ఏనుగు. తర్వాత ఏమైంది, చీమ నెమ్మదిగా బయటకు వచ్చింది. చూసారా, ఇక్కడ బయటకు వచ్చింది. బయటకు వచ్చి అన్నది ఏనుగుతోటి, చూసావా, నువ్వు అందరినీ ఇట్లాగే బాధ పెట్టావు, తొండంతో కొట్టావు, కాలుతో కొట్టావు, నువ్వు అందరినీ ఇలాగ బాధ పెడితే అవన్నీ కూడా ఎంత బాధపడ్డాయి. నువ్వు ఇప్పుడు బాధపడ్డావు చూడు, మంట 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 అని ఎగిరావు కదా, నీకు ఆ నొప్పి తెలిసింది కదా. అలాగే మిగతా జంతువులన్నీ కూడా ఇలాగే బాధపడ్డాయి. పాపం నువ్వు వాటిని అలా బాధ పెట్టావు, మరి నువ్వు బాధపడుతుంటే నీకు ఆ కష్టం అనేది తెలిసింది కదా, అట్లా చేయొచ్చా అనేసి చీమ అడిగింది. అడిగితే అప్పుడు అన్నది ఏనుగు, అవునవును, నేను అందరినీ బాగా ఏడిపించాను, కొట్టాను, తొండంతో ఇట్లా కొట్టాను, నీళ్లు చిమ్మాను, సో నేను చాలా అందరినీ బాధ పెట్టాను, అందరికీ సారీ, ఇంకెప్పుడు అలా చెయ్యను అనేసి అక్కడున్న జంతువులన్నిటికీ కూడా సారీ చెప్పింది. ఇక్కడ చూసారా పిల్లలు, ఇక్కడ అన్ని జంతువులు ఉన్నాయి. కుందేలుగు చెప్పింది, సింహానికి చెప్పింది, ఇక్కడ చూసారా రైనోసార్స్ అంటారు, వెనకాల బాతులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఇక్కడ జిరాఫీ ఉంది, వీటన్నిటికీ ఇక్కడ సింహం కూడా ఉంది, ఇక్కడ కుందేలు ఉంది, ఇక్కడ పైన చూడండి కోతి ఎక్కి కూర్చుంది. వాటన్నిటికీ కూడా సారీ చెప్పింది. సారీ చెప్పి మనమందరము మంచిగా అందరం ఫ్రెండ్స్ లాగా ఉందాము, ఇంకెప్పుడు నేను ఇలా పని చెయ్యను అని చెప్పేసి అందరికీ సారీ చెప్పింది. దాంతో ఆ రోజు నుంచి ఏనుగు అందరితోటి ఫ్రెండ్లీగా ఉండడం మొదలుపెట్టింది. అందరితోటి స్నేహం చేసి మంచిగా అందరితో కలిసిమెలిసి ఉన్నాయి. అది పిల్లలు కథ. అంటే ఎవరిని మనము బాధ పెట్టకూడదు, అందరితోటి మనం మంచిగా సంతోషంగా
ఫ్రెండ్లీగా కలిసిమెలిసి ఉండాలి కదా, ఎవరిని కొట్టకూడదు, అంతేనా? ఓకే, ఇది మనకి కథ. సరే, ఒకటి మీకు పిల్లలు అంగన్వాడీ టీచరు పిల్లలతోటి ఒక యాక్టివిటీ చేస్తుంది, కలర్స్కు సంబంధించింది. ఇప్పుడు చూపిస్తాను. ఇది పసుపు పసుపు, ఇది ఎరుపు ఎరుపు, ఇది ఎరుపు, ఇది ఆకుపచ్చ ఆకుపచ్చ, ఈ షాంపులు, ఆకుపచ్చ, ఇది నీలం నీలం, ఇది నీలం, పసుపుకి జప్ చేయి, రెడ్కి రెడ్, ఎరుపు మ్యాచింగ్ చేయి, జప్ చేయి, నీలం నీలం జప్ చేయి, గ్రీను జప్ చేయి. నేను సో ఇద్దరు పిల్లలతోటి యాక్టివిటీ చేస్తుంది, కలర్స్కు సంబంధించింది. పిల్లలు ఎంత చక్కగా నేర్చుకుంటున్నారో చూడండి. సో అంగన్వాడీ టీచర్ ఒక గృహ సందర్శనానికి వెళ్ళి పిల్లలతో ఆ యాక్టివిటీ చేయించింది. మీరు కూడా దయచేసి అంగన్వాడీ టీచర్స్ మీరంతా కూడా ఇప్పుడు ఈ రోజున ఏదైతే మనం ప్రోగ్రామ్ చేసుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ సంబంధించింది ఒకరిద్దరు పిల్లలతోటి మీరు వెళ్ళి యాక్టివిటీ చేయించండి. కొంతమంది పిల్లలకి టీవీ చూసే అవకాశం లేదు, కొంతమంది పిల్లలకి ప్రోగ్రామ్ చూసే అవకాశం లేదు. అలాంటి పిల్లలకి మీరు ఈ ఏర్పాట్లు చేయండి. సో పిల్లలందరికీ ఈ అనుభవాలు తప్పనిసరిగా కలిగించాల్సిందే. ఈ సందర్భంగా మనము ఇది చేయాల్సిందే. ఎందుకంటే ఈ కోవిడ్ సందర్భంగా మనం ఎలాగో ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లేవు కాబట్టి మనము ఇది చేయాలి. ఓకే, నెక్స్ట్ మనము ఏబిసిడి సాంగ్ విందాము ఒకసారి, సౌండ్కి సంబంధించింది. Ants on the apple, ants on the apple, balls are bouncing, bub bub bub, bub bub bub, bub bub bub. Balls are bouncing, bub bub bub. Caterpillars coughing, cuh cuh cuh, cuh cuh cuh, cuh cuh cuh. Caterpillars coughing, cuh cuh cuh. Dogs are dancing, da da da, da da da, da da da. Dogs are dancing, da da da. Elephant has entered, eh eh eh, eh eh eh, eh eh eh. Elephant has entered, eh eh eh. Frogs are floating, fa fa fa, fa fa fa, fa fa fa. Frogs are floating, fa fa fa. సో ఇది మనకి సౌండ్ సంబంధించిన సాంగ్. మీరందరూ పాడి ఉంటారు, అంగన్వాడీ టీచర్స్ ఎస్పెషల్లీ. సరే, తర్వాత నేను ఒకటి ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని ఆటలు చూపిస్తాను. లెటర్స్ అంటే జీ కానివ్వండి, హెచ్ కానివ్వండి, దానికి సంబంధించిన కొన్ని ఆటలు చూద్దాం. మరి చేపల కొలను ఆట. ఇక్కడ అక్షరాలు ఉన్నాయి చూడండి, ఏమేమి అక్షరాలు? ఎఫ్ అక్షరము, క్యాపిటల్ హెచ్ అక్షరము, క్యాపిటల్ డి, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ సి, క్యాపిటల్ సి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏబిసిడి ఇంగ్లీష్ అక్షరాలు ఏ నుండి హెచ్ వరకు ఉన్నాయి. మీరేం చేయాలి? ఈ అయస్కాంతంతో ఒక చేపను పట్టుకొని ఆ చేప పేరు చెప్పి అందరికీ చూపించి కూర్చోవాలి. సరేనా? ఏ టీచర్. యోగిత ఆడు. ఏం చేప పట్టుకున్నావు యోగిత? జీ చేప. జీ చేప తీ. చూపించు.
G chapa. G chapa. G chapa. G chapa. జీ చేప. ఏం చేప పట్టుకున్నావు సాన్వి? C. క్యాపిటల్ సి చేప. చూపించు మన ఫ్రెండ్స్. క్యాపిటల్ సి అని. Capital C. క్యాపిటల్ సి. Capital. క్యాపిటల్ సి. Capital C. వెరీ గుడ్. ఏం చేప పట్టుకున్నావు జగదీష్? ఏం చేప? క్యాపిటల్ హెచ్ చేపనా? క్యాపిటల్ హెచ్ అనండి. Capital H. Capital H. క్యాపిటల్ హెచ్. వెరీ గుడ్. చూపించు. ఏం చేప పట్టిన యోగిత? H cap. క్యాపిటల్ హెచ్. చూపించు మీ ఫ్రెండ్స్ కి. Capital క్యాపిటల్ H. Capital H. Capital H. క్యాపిటల్ హెచ్. Capital H. వెరీ గుడ్. ఏం చేప పట్టుకున్నావు? D chapa. D chapa. ఏం చేప పట్టుకున్నావు సాన్వి? H chapa. క్యాపిటల్ హెచ్. చూపించు మీ ఫ్రెండ్స్ కి. క్యాపిటల్ హెచ్. Capital H. Capital H. Capital H. Capital H. ఏం చేప పట్టుకున్నావు జగదీష్? H chapa. ఏం హెచ్? క్యాపిటల్ హెచ్. Capital H. Capital H. వెరీ గుడ్. మీరు చేపల కొలను ఆట చాలా బాగా ఆడారు. ఇది చేపల కొలనుకు సంబంధించిన ఆట. ఆ చార్ట్ పేపరు మీకు అందరికీ అంగన్వాడీ సెంటర్లలో ఉంది. దయచేసి ఆ గోడలకు అంటించిన ఆ చేపల కొలను చార్ట్ తీసి ఈ విధంగా ఆడించండి పిల్లల చేత. మీ దగ్గర అయస్కాంతం కూడా ఉంది. అంగన్వాడీ టీచర్స్ ఈ అయస్కాంతం యూజ్ చేస్తూ పిల్లల చేత చేపల కొలను ఆట ఇట్లాగా ఆడించవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆట చూద్దాము, నానేస్తాం ఆట. మీ దగ్గర కొందరి దగ్గర అక్షరాల కార్డ్స్ ఉన్నాయి, ఇంకొన్ని చిత్రపటాల కార్డ్స్ ఉన్నాయి. సరేనా? నేను పాట పాడతా. పాట పాడినాక స్టాప్ అన్నప్పుడు ఎవరు నేస్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. సరేనా? C for gun. C for gun. C for gun. C for gun. H for hen. 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 H for head. H for hen. Stop. ఎవరు నేస్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. నిహారిక, నీ నేస్తం ఎవరు పెట్టా? H. చూపెట్టా. H. హెచ్. అరవింద్, నీ నేస్తం ఎవరు? Head. వెరీ గుడ్. హెచ్ ఫర్ హెడ్. మేఘనా, నీ నేస్తం ఎవరు పెట్టా? Gun. గన్. అమృత్, నీ నేస్తం ఎవరు? Capital G. క్యాపిటల్ జీ. వెరీ గుడ్. జీ ఫర్ గన్. భానుప్రసాద్, నీ నేస్తం ఎవరు బేటా? Hen. హెన్. ఆయిషా, నీ నేస్తం ఎవరు? H. స్మాల్ హెచ్. హెచ్ ఫర్ హెన్. వెరీ గుడ్. సదాశివపేట్ ప్రాజెక్ట్లో అంగన్వాడీ టీచర్ ఈ యాక్టివిటీ చేసింది. సరే, నెక్స్ట్ చివరిగా ఈ రోజున ఒక ఆట చూద్దాము. మనకు ఈ నెల సెప్టెంబర్ నెలలో ఆట అది గీతపై బ్యాలెన్స్గా నడవడం. ఒకసారి స్క్రీన్ చూడండి. స్క్రీన్లో మీకు ఇవ్వడం జరిగింది. పుస్తకంలో ఆట ఆడే విధానం అనేది అక్కడ చెప్పడం జరిగింది. ఎలా ఆట ఆడించాలనేది చూస్తున్నారా? కనిపిస్తుందా మీకు? అంగన్వాడీ టీచర్స్ ఎస్పెషల్లీ అంటే మీరు ఆట ఆడించేటప్పుడు ఆ విధానము చూడాలి, చదవాలి. చదివిన తర్వాత ఆట ఆడించాలి. చూద్దాం మరి. చూడండి, మీ ముందు గీత ఉంది కదా. ఈ గీత చివరన ఏముంది యోగిత? పువ్వు. జగదీష్, Kaya. కాయ.
ఇప్పుడు ఏం చేయాలి? మీ ముందున్న గీత మీద అడిగమ్మటి అడిగేస్తూ నడుస్తూ ఈ చివరినున్న పువ్వు నువ్వు పట్టుకొని వెనకకి నడవాలి. యోగిత, నువ్వు ఈ కాయని పట్టుకొని వెనకకి నడవాలి. జగదీష్, సరేనా? రెడీయా? స్టార్ట్. బ్యాలెన్స్ గా గీతపై నడవడం. నడవండి. మళ్ళీ ముందుకు వచ్చి గీత మీద పెట్టండి. గీతపై బ్యాలెన్స్ గా నడవండి. బ్యాలెన్స్ గా నడవడం ఆట చాలా బాగా ఆడారు. ఆట ఆడినప్పుడు చూసారా, వెనక్కి నడిచేటప్పుడు ఒక పాప నడవలేకపోతుంది సరిగ్గా. బ్యాలెన్స్డ్గా నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కింద గీత పైన ఒక అడుగు వెనకాల ఇంకొక అడుగు వేసుకుంటూ, అది చాలా కష్టమైన పని, పెద్దవాళ్ళకు కూడా కష్టమైన పని. పిల్లలు కూడా ఈ ఏజ్లో పిల్లలు ఆ యాక్టివిటీ చేయాల్సిందే. ఒకవేళ చేయలేకపోతున్నారు అంటే పిల్లలలో అభివృద్ధికి సంబంధించిన సమస్య ఉన్నట్టు. సో ఇది మనకు ఈరోజు కార్యక్రమాలు. మర్నాడు కలుసుకుందాము. నమస్తే.